కమన్ కమన్. అమ్మని మమ్మల్ని ఇంత కష్టపెట్టి నువ్వు క్రికెట్ ఆడుతున్నావా? అదిగో ఆ పిల్ల రాక్షసి అక్కడ ఆడుకుంటోంది. దాన్ని కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం. పద. అవునక్క, పద పద. ఈ రాయి తగిలితే చస్తుందేమో అక్క. చస్తే చావని, పీడ విరగడైపోతుంది. నువ్వు నోరు మూసుకున్నాడు. గీతా పట్టుకో, గీతా పట్టుకో. నానమ్మ గారు, నానమ్మ గారు. గీతా, అయ్యో, టీలింగ్ తగిలిందంటే. గీతా, గీతా. అయ్యో గీతా, ఏమైంది? గీతా, అయ్యో గీతా. అయ్యో, ఏమైంది? అయ్యో గీతా, ఏమైంది? గీతా, ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఈ సిచ్యువేషన్ ని మనం వాడుకుందావే. అయ్యో అమ్మ గీత, పద 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 పద. గీత, రక్తం వస్తుంది. అయ్యో గీత, రక్తం వస్తుంది. గీత, 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 చెప్పు గీత. రక్తం ఎలా వస్తుంది? అయ్యో గీత, సారీ గీత. అయ్యో 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 గీత, ఏమైంది గీత? అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏమిటి ఆ డాన్స్ అలా ఉంది? ఒక నవ్వు లేదు, డాన్స్ చేస్తున్నానన్న ఆనందమూ లేదు. అసలు ఎందుకలా ఎగురుతున్నారు? చిల్లర డబ్బులు పెంకుంటారు, గొంతులోంచి కడుపులోకి వెళ్ళాలని అలా ఎగురుతున్నారు. నేను డాన్స్ ఆనందంతో చేస్తున్నానే. మరి దీని మొహంలో ఏడుస్తున్నట్టుందేంటి? అంటే గీత ఆరోగ్యం బాలేదన్న బాధ, శ్వేత ఇంటికొస్తుందన్న ఆనందం రెండు మిక్స్ అయ్యి నా ఫేస్ ఇలా తయారైందే. ఓహో, ఆ శ్వేత ఇంటికొస్తుందన్న ఆనందమా ఇది? అవునే, దాన్ని దెబ్బ కొట్టాలి అనే నా కల గీతకు దెబ్బ తగిలాక గాని నాకు తీరలేదే. దీనికి బొక్క పడితే పడింది గాని ఆ శ్వేతకి పెద్ద బొక్క పడుతుంది. అదేంటి, రాయితో కొట్టింది గీతనైతే శ్వేతకి బొక్క పడ్డమేంటి? నోరు మీవే తిక్క మొహందానా. క్రికెట్ బాల్ తో ఆడతారు గాని రాయితో ఎలా ఆడతారే? అవునవును,
అప్పుడు గీతకి రాయి తగులుతుందా బాల్ తగులుతుందా? నువ్వేం విసిరితే అదే తగులుతుందక్క. విసరడం ఏంటే? ఆ, అంటే గీత ఏం విసిరితే ఆ. అదే తగిలింది అని దీని ఉద్దేశం అత్తయ్య గారు. చూడు, గీత విసిరింది బాలే, అదే తగిలింది బొక్క పడింది. ఏయ్, 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 అది అందరికి తెలిసిన విషయమేనే. దానికి మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అబ్బే, హ, ఆ శ్వేత రావాలి, దాంతో ఈ ఇంటి పనులన్నీ చేయించాలి. మొన్నట్లాగా చైల్డ్ లేబర్ ఆఫీసర్స్ వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలి, 10,000 ఫైన్ వేయాలి. అరెస్ట్ చేసి లోపల వెయ్యాలి. చైల్డ్ లేబర్ ఆఫీసర్సా? అది నిజమే. పొరపాటున వాళ్ళు చూశారు, చచ్చామే. అయినా మీకంటే అది వీర ముదురు. తేడా వచ్చిందంటే ఇంకో 10,000 బొక్క పెట్టే రకం. అలాంటి దాంతో మీరు పనేం చేపిస్తారు? నా హ, దాంతో పని చేయించాలనేదే నా పగ, నా జీవితాశయం. హ, ఎన్ని కష్టాలైనా దాంతో పని చేయిస్తాను. దాని తెలివిని వాడుకొని డబ్బు సంపాదిస్తాను. దాని తెలివిని మీరు వాడేలోపు మన తెలివిని తల్లో స్ట్రా వేసుకుని మరీ తాగేస్తుంది ముమ్ముని. అది మన ఇంటికి వద్దత్తయ్య గారు. కావాలంటే మీరే దానింటికి వెళ్ళి పని చేయించుకోండి. హ? దానింటికి నేను వెళ్ళి ఏం చేయించుకోవాలి? గుంటా? ఛీ! అయినా అదొస్తే మీకేంటే బాధ? హ? మాకేం బాధలేదు అత్తయ్య గారు. దాని కొట్టిందన్న బాధలో గీత ఏమైనా ఫీల్ అవుతుందేమో, కోపంలో దాన్ని ఏమైనా చేస్తుందేమోనని మా భయం. హలో హలో హలో, దానికంత సీన్ లేదు. ఒకవేళ ఉన్నా నేను నచ్చ చెప్పుకుంటాను, ఓకే. అంతేగాని దాని ద్వారా డబ్బులు సంపాదించే విషయంలో మాత్రం నేను ముండిదానే. వెళ్ళి పని చేసుకోండి, వెళ్ళండి. మనల్ని వెళ్ళమని ఆమె వెళ్ళిపోయిందేంటక్క? నిన్ను ఏమి, నీకు అసలు బుద్ధుందా? ఆ శ్వేత వస్తుంది అంటే వద్దంటావేంటే? అంటే పగలో ఉన్న నువ్వు దాన్ని ఏమైనా చేసి జైలుకు వెళ్ళిపోతావేమో అన్న భయంతో అలా అన్నానక్క. నేనంటే ఎంత ప్రేమే నీకు. ప్రేమ తొక్క. జైల్లో ఉన్న జనాలు మేకప్ లేని నిన్ను చూసి చేస్తారేమో అన్న భయంతో. ఉసేయ్, చంపేస్తాను. శ్వేతకి నాతో తన్నులు తినే టైం దగ్గర పడిందే, అందుకే మనింటికి వస్తోంది. రేపటి నుంచి 3 రోజులు ఇక్కడే ఉంటుంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడానికి నాకు బోలెడైన అవకాశాలు దొరుకుతాయే. టైం చూసి నా రివెంజ్ తీర్చుకుంటానే. ఉసై శ్వేత, ఉసై శ్వేత. నీకు మూడిందే. మస్తున్నవే శ్వేత. అవు బయటికి పోవాలంటే మామ ఒప్పుకుంటాడా? ఏం చెప్పాలి, ఏం మాయ చేయాలి? సరే చూద్దాం. నేను బయటికి వేస్తా మామ. ఏ ఆగో, ఏదో కలెక్టర్ ఉద్యోగానికి పోయేదానిలాగా పోయేస్తా మామ అని చెప్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని చెప్పవా? నేను ఏడకి పోతున్నా మామ. ఇదిగో ఇలా ఎర్రగా కాలుస్తాం. ఇది తీసుకెళ్ళి ఆ శ్వేత వచ్చే దారిలో అలా వేస్తాం. దానికి ఎలాగో డబ్బన్న నగలన్న పిచ్చి కాబట్టి అది పట్టుకుంటుంది. దాంతో నరుస్తుంది.